పేరు చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఏం పేరు అంటే, ఏం పేరు? మార్తా, మరియా. మరియా అని పేరు మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ ఆల్సో ఆ బుడ్డి పేరేంటో, అంటే ఆ పర్ఫ్యూమ్ పేరేంటో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మరియా, మేరీ గురించి మాట్లాడాలంటే, మేరీ గురించి, ఈ మరియా, మార్తా, లాజరస్ గురించి మాట్లాడాలంటే మనం ఏం మాట్లాడతామండి? లాజరస్ చనిపోయి ఉన్నారు. 11th చాప్టర్లో లాజరస్ చనిపోయి ఉన్నారు. 12th చాప్టర్లో లాజరస్ లేచి ఉన్నారు. క్వైట్ కామన్ కదండి. ఇట్స్ ఆబ్వియస్, ఇట్స్ 100% ఆబ్వియస్ దట్ తన జీవితంలో, మరియా జీవితంలో దేవుడు చేసిన కార్యం. 11th చాప్టర్లో లాజరస్ చనిపోయి ఉన్నారు. దేవుడిని పిలిచారు, గాడ్ని పిలిచారు, జీసస్ని పిలిచారు. జీసస్, నీకు చాలా ఇష్టమైన లాజరస్ చనిపోయాడు, మీరు తొందరగా రాండి అంటే, జీసస్ మీరు చనిపోబోతున్నాడు, బాగాలేదు, తొందరగా రాండి అంటే జీసస్ ఏం చేశారు? 3 days డిలే చేశారు. మన జీవితంలో కూడా ఇలా చాలా అవుతాయి కదా. గాడ్, ఐఎమ్ ఇన్ అ వెరీ డెస్పరేట్ సిచ్యువేషన్, రెస్క్యూ మీ, నన్ను ఇప్పుడు రెస్క్యూ చెయ్యండి దేవా, లేకపోతే నా పరిస్థితి బాగాలేదు, నేను చనిపోయే సిచ్యువేషన్లో ఉంటున్నాను, లేకపోతే నా స్థితిగతులు అస్సలు బాగాలేదు దేవా అన్న కొలది ఒక్కొక్కసారి దేవుడు ఇమ్మీడియట్ రెస్పాండ్ ఇస్తారు, ఒక్కొక్కసారి డిలే కూడా చేస్తూ ఉంటారు. ఆ డిలే చేసినందుకు కూడా ఒక థ్యాంక్స్ గివింగ్ అంటూ మరియా వచ్చింది. ఎందుకంటే తన జీవితంలో దేవుడు చేసిన మేలు ఎంతగా ఉంది అంటే, తనకి ఎంతో ఇష్టమైన తమ్ముడు చనిపోతే జీసస్ 3 దినాలు తర్వాత వచ్చి లాజరస్ని తీసుకొస్తారు. ఈ ఫస్ట్ 6 monthsలో మన జీవితాల్లో కూడా చనిపోయే సిచ్యువేషన్స్, అంటే ఫిజికల్గా చనిపోవడం గురించి నేను మాట్లాడలేదు, ఇమోషనల్గా మనం చనిపోయే సిచ్యువేషన్స్ ఎన్నో ఉండుంటాయి. ఫ్యామిలీలో డిజాస్టర్స్ ఎన్నో అయ్యే ఉంటాయి. శోధనలతో, వేదనలో, కష్టాల్లో, నష్టాల్లో ఎన్నో వేదనలు దేవుడు మన జీవితంలో సంభవించే ఉంటుంది, అండ్ గాడ్ అనుమతించే ఉంటారు. కానీ ఏంటంటే దానన్నిటి నుంచి దేవుడు మనల్ని బయటికి లేవనెత్తి ఈరోజు సజీవ లెక్కలో మనల్ని ఇక్కడ నుంచోపెట్టారు అంటే, ఆ దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నేను మనీ గురించి మాట్లాడట్లేదండి, నేను తైత్ గురించి మాట్లాడను, నేను అసలు మాట్లాడను కూడా. ఎందుకంటే తైత్ గురించి తీయాల్సిన అవసరమే లేదు. బికాజ్ వీ బీయింగ్ ఎ క్రిస్టియన్, మనము దేవుని పిల్లలమైన, ఇట్స్ 100% ఫర్ ష్యూర్ మీరు తైత్ తీయాలి. 100% దేవుని సొత్తు, దేవుని మనీ దేవునికి ఇచ్చేయాలి. ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ డ్యూటీ. మ్యాక్సిమం అందరు చేస్తున్నారు కాబట్టి ఐ విల్ నెవర్ ఎవర్ టాక్ అబౌట్ తైత్. బట్ ఈరోజు నేను మాట్లాడబోతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, ఏ కృతజ్ఞత అర్పణలు దేవునికి మీరు చెల్లిస్తున్నారు? వాట్ ఈస్ దిస్ మనీ తప్ప ఇంకేం కృతజ్ఞత అర్పణలు మేము చెల్లించాలి అన్న క్వశ్చన్ మీరు రావచ్చు. ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. దేవుడు మీకు ఒక టాలెంట్ ఇచ్చారంటే, మీరు మాట్లాడగలిగిన శక్తి ఉందంటే, మీరు పాటలు పాడే శక్తి ఉందంటే, మీరు మ్యూజిక్ ప్లే చేయగల శక్తి ఉందంటే, మీరు టెక్నికల్గా మీరు చేయాల్సిన శక్తి మీకు దేవుడు ఇచ్చారు అంటే, ఆ శక్తి ఇచ్చింది దేవుడే, ఆ తలాంతులు ఇచ్చింది దేవుడే. ఇవన్నీ మీరు ఉన్నప్పుడు మీరు చేయాల్సింది కృతజ్ఞత అర్పణలు ఏంటి అంటే, మీ టాలెంట్స్ని దేవుని సన్నిధిలో యూజ్ చేయాలి. మీ టాలెంట్స్ ఉపయోగించి మీరు ఫస్ట్ 6 days, సోమవారం నుంచి శనివారం వరకు మీ పనుల్లో, మీ ఎర్నింగ్స్లో, మీ అన్నిట్లో మీరు పెడుతున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చే టైంకి మీరు ఏం పెడుతున్నారు, ఆర్ మీరు కృతజ్ఞత అర్పణలు దేవునిచ్చిన టాలెంట్స్ని మీరు ఇస్తున్నారా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టాలెంట్స్ని దేవునికి ఇస్తున్నారా? మీ టైంని దేవునికి ఇస్తున్నారా? పిల్లల గురించి మాట్లాడాలి నేను ఈ టైంలో. తల్లిదండ్రులతో నేను మాట్లాడాలి. ప్రార్థించడం నేర్పించకండి మీ పిల్లలకి. ప్రార్థించడం నేర్పించద్దు 100%. మీరు ప్రార్థించి వాళ్ళకి చూపించండి, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ అని. మోకరించడం నేర్పించద్దండి. మీరు మోకరించి
పిల్లలకి చూపించండి. ఒక మాదిరిగా మీరు ఇలా వెళ్ళాలమ్మా, ఇలా చెయ్యాలమ్మా అని చెప్పడం కంటే మీరు అది చేసి చూపిస్తే దట్ వుడ్ బీ 100% అప్లికబుల్. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ ప్రేయర్స్ విషయాల్లో అయితే ఐఎమ్ ష్యూర్, నేను నా పిల్లలు, మై యూత్ పిల్లలు, నేను నేర్చుకున్నాను. నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, మై 4 fathers నుంచి, మా నాయనమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మోకరించి దేవుని సన్నిధిలో మార్నింగ్ టైంనే ప్రేయర్ చేయాలి అని. మా మమ్మీ అర్ధరాత్రులు కూడా లేచి ప్రేయర్ చేస్తారు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. నేను అది చూసి నేర్చుకున్నాను. నన్ను చూసి నా పిల్లలు, మై ఓన్ సన్, నా కొడుకు మోకరిస్తాడు. అండ్ గాడ్ ఎంతగానో నన్ను బ్లెస్ చేసి, మై హస్బెండ్ సిట్టింగ్ దేర్, ఆయన కూడా పొద్దున్న లేచి మోకరించడం మొదలుపెట్టాడు. మనం ఒక మాదిరిగా మనం నేర్పించినప్పుడు మన పిల్లలకు కూడా అదే నేర్చుకుంటారు. ఒక వర్స్ ఉంటుంది కదా, చిన్నప్పుడే, ఐ డోంట్ రిమెంబర్, బాలుగా ఉన్నప్పుడే, ఎస్, పెద్దగా అయిన వాళ్ళ తర్వాత తొలగిపోరు, ఆ మార్గం తొలగిపోరు. పెద్దగా అయినా కూడా, యాక్చువల్లీ మన పిల్లలు అంటే పెద్దగా అయినాక కొత్తవన్నీ నేర్చుకుంటారు బికాస్ దిస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్, ఆబ్వియస్లీ గాడ్ బిడ్డలు కాబట్టి రియలైజేషన్ అవుతుంది. రియలైజ్ అయిన వెంటనే ఏమవుతుంది అంటే, ఆ దారి వాళ్ళు తప్పరు, వాళ్ళు ఉన్న దారి తప్పు అని చెప్పి అసలైన దారికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక మాదిరికరంగా ఉంటారు. ఇక్కడ మరియం చూసి మనం నేర్చుకునేది ఏంటి అంటే, దట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 year wages. సంవత్సరం కష్టపడి సంపాదించుకునే అమౌంట్ తన దేవునికి ఇచ్చేసింది అంటే, తన అత్తరు బుడ్డి తెచ్చుకుని దేవుని దగ్గర, జీసస్ దగ్గర పగలగొట్టి తల మీద అభిషేకం చేసింది, అనాయింట్ ఇన్ ద సెన్స్ పోసింది. ఆ ఫ్రేగ్రెన్స్ ఎట్లాంటి ఫ్రేగ్రెన్స్ అంటే, అప్పుడెప్పుడో పోసిన ఫ్రేగ్రెన్స్ ఇప్పుడు కూడా మనము అనుభవిస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ఒక మాదిరిగా మనము తీసుకుంటూ వెళ్తూనే ఉన్నాము మన జీవితంలో. ఒక్కసారి టెస్ట్ చేసుకుందామండి. మరియా, మార్తా, లాజరస్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారో, ఈక్వలెంట్గా మనం కూడా ఎన్నో విషయాల్లో అలాగే ఉండుంటాం కదా. చచ్చిపోయిన పరిస్థితిలో, కృంగిపోయిన పరిస్థితిలో, ఒక్కొక్కసారి తిండి కూడా లేని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నాము. ఎంతోమంది అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసాం. ఈ ఫస్ట్ 6 monthsలో దేవుడు ఎన్నో కార్యాలు చేశారు మనకి. మనం దేవునికి ఏం అర్పిస్తున్నాం? బలి అర్పణలు దేవుడు అడగట్లేదు. మీరు మేకల్ని, చికెన్ అండ్ ఆల్ దోస్, హెన్ని మీరు వచ్చి బలి ఇమ్మని గాడ్ అడగట్లేదు. కృతజ్ఞత అర్పణలు మీ హృదయానుసారంగా దేవుని దగ్గరికి తీసుకురమ్మన్నాడు. లెట్స్ రీడ్ అ బైబిల్, కీర్తనలు 107:22 verse, ద మెయిన్ స్క్రిప్చర్. వారు కృతజ్ఞత ఒకసారి చదవండి. కృతజ్ఞార్పణలు చెల్లించురుగాక ఉత్సాహ ధ్వనితో. ఉత్సాహ ధ్వని అంటే ఏంటండి? హ్యాపీనెస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఇట్స్ నాట్ లైక్ ఓకే నేను ఇవ్వాలి, ఓకే నేను రావాలి, ఓకే మా మమ్మీ వెనకాల ఇంకా నన్ను ఇచ్చేస్తుంది నేను వెళ్ళకపోతే, లేకపోతే మా డాడీ ఇంకా నన్ను ఈ వీక్ అంతా ఫ్రై చేస్తాడు, రోస్ట్ చేస్తాడు నేను చర్చికి వెళ్ళకపోతే, లేకపోతే నేను వెళ్ళి అక్కడ పాట పాడకపోతే జిన్నాంటి ఇంకా నన్ను తీసేస్తుంది, లేదా ఇక్కడ టైంకి నేను రాకపోతే ఆత్మీయ తల్లిగారు ఆంటీ ఇంకా నన్ను వేసుకుంటుంది అని బలవంతాన చదవద్దు. సండే రావాలి అంటే నామకే వాస్తే, నామకార్థ క్రైస్తవులాగా ఏదో వచ్చామా సండే వచ్చి వెళ్ళిపోయామా అనేది కాదు. జీవితాంతం, ఇట్స్ నాట్ జస్ట్ సండే. ఒక్క సండేనే దేవుని సన్నిధిలో ఉంటే సరిపోదు. జీవితాంతము, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే
వీఆర్ సో బ్లెస్ దట్ వీకంతా ఏదో ఒక కార్యక్రమాలు చర్చ్లో జరుగుతూనే ఉన్నాయి. వీలైన ఉన్న ప్రతి ఒక్క టైంలో మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకుంటే అది ఎంత శ్రేష్టమో వీ కెన్ ఓన్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పే మాటలు కొత్తవేమీ కాదు. దెర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. అందరికీ అన్నీ తెలిసినవి, బట్ ఐఎమ్ జస్ట్ బ్రషింగ్ దట్ బికాస్ గాడ్ ఈస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ. ఫస్ట్ 6 months సగం నిండిపోయి ఉన్నామా, పూర్తిగా నిండిపోయి ఉన్నామా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. మరియా ఒక సాక్రిఫైస్ చేసిందండి. షీ సాక్రిఫైస్డ్ హర్ 1 year worth అమౌంట్ ఆర్ 1 year worth వేజెస్. ఇప్పుడు మరియాని అడిగితే తను అనొచ్చు, నేనేం సాక్రిఫైస్ చేయలేదు, సాక్రిఫైస్ చేసింది జీసస్ క్రైస్టే, మనకి ఫ్రీగా రక్షణ ఇచ్చారు, నేనేం సాక్రిఫైస్ చేయలేదు. కానీ ఏంటి అంటే వచ్చిన ఆపర్చునిటీని నేను గ్రాప్ చేసుకున్నాను. వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్, దేవుని సేవలో మనం ఉండాల్సిన అటువంటి ఆపర్చునిటీ మీకు వస్తే మేక్ ష్యూర్ యూ హోల్డ్ ఇట్. ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఆత్మీయ తండ్రి గారు చెప్పేవారు, ఆత్మీయ తండ్రి గారు ఉన్నప్పుడు చెప్పేవారు అన్నమాట. ఫ్లైట్ టైం అయితే, ట్రైన్ టైం అయిపోతున్నా కూడా మనం లేట్గా వెళ్తామా ట్రైన్ దగ్గరికి? ఒక 1 hour ముందే వెళ్ళిపోతామా? మేమైతే 1 hour ముందే మేమైతే 1 hour ముందే వెళ్ళిపోతామండి. మరి మీరు వెళ్తున్నారో లేదో నాకు తెలీదు. ఇంకా ఫ్లైట్ టైం అయితే 3 hours ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం. మరి మీరు వెళ్తారో లేదో నాకు తెలీదు. కానీ ఆత్మీయ తండ్రి గారు అనేవారు, కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా మనం టైంకి వెళ్తున్నామా, వెళ్దాంలే అని కూర్చున్నామా అనేది ఇంపార్టెంట్. దేవుడు ఎంతగానో శక్తినిచ్చి, బలాన్నిచ్చి, వారమంతా మీరు చేయాల్సిన పనుల్లో ఎంతో శక్తి ఇచ్చారు. దేవుడు శక్తి ఇవ్వకపోతే మనం ఏ పని చేసుకోలేం. శక్తి ఇచ్చిన దేవుని దగ్గరికి మనం ఆ శక్తితోనే, ఆ స్ట్రెంగ్త్తోనే మనం ఆన్ టైం వస్తున్నామా లేదా? నేను కూడా దాంట్లో, నేను ఇలా చూపించట్లేదు, ముందు నేను టెస్ట్ చేసుకున్నాను. ఆన్ టైం ప్రతి ఒక్కదానికి నేను వస్తాను. నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, ట్యూస్డేస్ ఒక్కోసారి నేను మిస్ చేస్తాను, ఫ్రైడేస్ అయితే నేను అసలు రావట్లేదు, వెన్స్డేస్ అప్పుడప్పుడు నేను వస్తున్నాను, సాటర్డేస్ కూడా నేను రాను, సాటర్డే ఈవినింగ్ వచ్చి నేను ప్రేయర్ చేస్తాను. బట్ టైం షెడ్యూల్ చేసినప్పుడు మనం వస్తున్నామా లేదా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కృతజ్ఞత అర్పణలు హోల్ హార్టెడ్గా మనం దేవునికి ఇస్తున్నామా లేదా అనేది ఈరోజు మనం టెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ 6 months అయిపోయింది. మనం ఇంకెళ్ళి మనం ఏం టెస్ట్ చేసుకోలేం. కానీ కమింగ్ 6 months, ఈ 2024లో కమింగ్ 6 months మనం ఏ విధంగా ఉంటున్నామా అనేది, మరియా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అక్కడ శిష్యులు కూడా ఉన్నారండి. శిష్యులు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, కానీ వాళ్ళు రియలైజ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మరియా ఏంటంటే రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, అక్కడ కూర్చున్న వ్యక్తి నిజమైన దేవుడు అని రియలైజ్ అయ్యి, నాకున్నదంతా నేను ఇచ్చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నాకు ఉన్న టైం అంతా నేను దేవుని దగ్గర ఉండడానికి రెడీ అయిపోతాం. మనం వెన్ వీ కెన్ సాక్రిఫైస్ అవర్ టైమ్ టు గాడ్, వెన్ వీ కెన్ సాక్రిఫైస్ మన తలాంతులు, మన టైం దేవునికి సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గాడ్ మనకు కావాల్సింది అలా 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 సెట్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పింది ఏమైనా తప్పండి? మీ జీవితంలో ఎవరు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదా? దేవుని దగ్గర ఉంటే ఏమన్నా లాస్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఆనెస్ట్గా ఎత్తండి, చేతులు ఎత్తండి. అట్లా అయితే ఆనెస్ట్గా ఎత్తండి. ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? దేవుని దగ్గర నేను ఇంత టైం నేను స్పెండ్ చేశాను, సండే 3 hours నేను స్పెండ్ చేశాను, ఈ 3 hours వల్ల నేను నష్టపోయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయి అని ఎవరన్నా చెప్పగలుగుతారా? హోల్ హార్టెడ్గా చెప్పగలుగుతారా? లేదు. ఈ 3 hours వల్ల, ఈ జస్ట్ 3 hours ఇన్ దిస్ వీక్ వల్ల ఎన్నో యాక్సిడెంట్ నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్నో నష్టాల నుంచి దేవుడు మనం కాపాడాడు, ఎన్నో
ఇప్పుడు వెదర్ చేంజెస్ బట్టి చాలామందికి ఫీవర్స్, సోర్ థ్రోట్స్ చాలా ఉన్నాయి. మనకు రాలేదా అంటే వాళ్ళకి వచ్చాయి, మనకు రాలేదు అంటే వాళ్ళ దగ్గర లేరు, మన దగ్గర ఉన్నారని కాదు. దాని దగ్గర నుంచి ఇంకా విపరీతమైన, ఇంకా సీరియస్గా అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడి ఇక్కడ మనల్ని కూర్చోబెట్టారు అంటే ఆయనకి మనం ఏ విధంగా కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఏ విధంగా మనం ఉంటామో ఆ విధంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హోల్ హార్టెడ్గా మీకున్న తలాంతులు, మీకిచ్చిన ప్రతి ఒక్క స్ట్రెంగ్త్ దేవుని సన్నిధిలో మనం పెట్టాలి అని గాడ్ ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడో దావీద్ గారు రాశారండి, ఉల్లాసంగా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తామని. ఇంగ్లీష్లో చాలా క్లియర్ ఉంది. లెట్ దెమ్ సాక్రిఫైస్ ద సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ డిక్లేర్ హిస్ వర్క్ విత్ రిజాయిసింగ్. ఆనందంగా, రీజాయిసింగ్, జస్ట్ జాయ్ కాదండి, రీజాయిసింగ్. కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, రీజాయిసింగ్. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు say, or let's all test ourselves. Opportunity that God has given, దేవుని ఇచ్చిన ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా, మిస్యూజ్ చేసుకుంటున్నామా, లేకపోతే తప్పదు అని చేస్తున్నామా? ఈ చర్చ్ గురించి నేను మాట్లాడలేదండి. ఎక్కడున్నా, ఏ చర్చ్లో ఉన్నా, మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళినా, ఏ చర్చ్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుని సన్నిధి గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? రెగ్యులర్గా వస్తున్నామా? రెగ్యులర్గా టైంకి వస్తున్నామా? మీకు ఇచ్చిన తలాంతులు, కృతజ్ఞత అర్పణలు దేవునికి మనం ఇస్తున్నామా? టైం దొరికినప్పుడల్లా ప్రతి ఒక్క ప్రేయర్స్కి మనం వెళ్తున్నామా? లెట్స్ టెస్ట్ అవర్ సెల్ఫ్. ఇందాక నేను చూపించాను కదా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. అలా సగమైన పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉన్నామా? ఈ హాఫ్ ఇయర్లో, ఈ 6 monthsలో జస్ట్ హాఫ్గానే మనం నింపబడి ఉన్నామా, లేకపోతే పూర్తిగా నింపబడి ఉన్నామా? సగమే నింపబడి ఉంటే, కృతజ్ఞత అర్పణలు సగంగానే ఉంటే, ఏదో వచ్చామో లేదో అన్నట్టుంటే, లేకపోతే పరిశుద్ధాత్మ సగమే మనం నింపబడి ఉంటే, వేదనలు, కష్టాలు, నష్టాలు ఏదొచ్చినా అవి మొత్తాన్ని మనల్ని కాల్చబోయబడతాయి. హాఫ్ గ్లాస్లో వాటర్ ఉన్నాయండి, పరిశుద్ధాత్మ మనం హాఫే ఉన్నాం అనుకోండి, మనం వీఆర్ ఫిల్డ్ విత్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనుకోండి. వచ్చే కష్టాలు, వచ్చే దూషణలు, వేదనలు, మాటలు అన్నిటి వల్ల ఏమవుతాయండి? అక్కడ చూస్తున్నారు కదా, మనం సగం జీవితం, సగం రోజులు కాల్చబోయబడతాయి. మొత్తం సగంకి సగం కాల్చబోయబడతాయి. మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? ఈ ఫస్ట్ 6 monthsలో మనం అలాగే సగంలో ఉన్నామా అనేది లెట్స్ టెస్ట్ అవర్ సెల్ఫ్. లేదు జిని, నువ్వు చెప్పిన వాక్యం ఇట్స్ నాట్ అప్లికబుల్ టు మీ, నేను కంప్లీట్గా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను, ఐఎమ్ నో ఫ్లాలెస్, నాకు అసలు ఫ్లా అంటూ లేదు, పరిశుద్ధాత్మతో కంప్లీట్గా నింపబడి ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూర్ ఫిల్డ్, if you are that glass and you are filled with Holy Spirit, కంప్లీట్గా మీరు నింపబడి ఉంటే, ఎన్ని ఫిజికల్గా, ఇమోషనల్గా, స్పిరిచువల్గా, ఫినాన్షియల్గా మీకు ఎన్ని బాధలు వచ్చినా నథింగ్ కెన్ డిస్ట్రాయ్ యూ. నథింగ్ కెన్ డిస్ట్రాయ్ యూ. ఫిజికల్గా మీరు డిస్ట్రాయ్ అవ్వరు, మెంటల్గా డిస్ట్రాయ్ అవ్వరు, ఇమోషనల్గా డిస్ట్రాయ్ అవ్వరు. యువర్ ఫ్యామిలీ, స్పిరిచువల్ లైఫ్ వుడ్ బి అబండెన్స్. చాలు నాన్న, ఒక్కసారి మనం లెట్స్ టెస్ట్ అవర్ సెల్ఫ్. నాన్న కార్డ్లెస్ ఉంటే ఇవ్వండి ఒకసారి. లెట్స్ టెస్ట్ అవర్ సెల్ఫ్స్. పూర్తి కృతజ్ఞత అర్పణలతో మనం ఫిల్ అయి ఉన్నామా లేదా అనేది లెట్స్ టెస్ట్ అవర్ సెల్ఫ్.
ఐమ్ జస్ట్ ఎండింగ్ దిస్ అండి, ఐమ్ జస్ట్ ఎండింగ్ దిస్. దేవుని దగ్గర మనం నుంచుందాం, కూర్చుందాం, ఏమన్నా చేద్దాం. బట్ ద ఆపర్చునిటీ వాట్ గాడ్ హెస్ గివెన్, దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీని మనం 100% యూటిలైజ్ చేసుకుందాం. ఎంతో మహిమ గల దేవుడు మన దేవుడు. హీజ్ అ గాడ్, హీజ్ అ రాఫా, హీజ్ అ యావే, షెడాయ్, ఎలోహిం, ఎన్నో పేర్లున్న దేవుడు. ది ఆల్ మైటీ గాడ్, ది ఆల్ మైటీ గాడ్ మనకి ఎన్నో చేశారు, ఎన్నో స్వస్థతలు ఇచ్చారు.